నకిలీ విత్తనాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు రైతులకు శాపంగా మారితే అక్రమార్కులకు కోట్లు కురిపించే వ్యాపారంగా మారింది. వ్యవసాయ సీజన్ మొదలు కాకముందే నకిలీ విత్తనాలు రహస్య స్థావరాలకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అక్రమంగా పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను జిల్లాకు చేర్చడంలో దళారులదే కీలక పాత్ర. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా పట్టుబడుతున్నవి కొన్ని మాత్రమే. ఈ వ్యాపారానికి అధికార పార్టీ అండదండలున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పత్తి సీజన్ కు 3 నెలల ముందే మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం మొదలైంది. పత్తి విత్తనాలు నాటే సీజన్ మొదలయ్యే సమయంలో అధికారుల నిఘా బాగా ఎక్కువ ఉంటుందని గ్రహించిన అక్రమార్కులు ఈసారి బాగా ముందుగానే స్టాక్ తెచ్చిపెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెచ్చిన నకిలీ విత్తనాలను రహస్య స్థావరాలకు తరలించి నిల్వ చేసుకుంటున్నారు. అదను చూసి గ్రామాల్లోని ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఉండగా మార్చి 3న భీమిని మండలం మల్లిడి దగ్గర పోలీసుల తనిఖీల్లో దొరికిన 6,85,000 విలువ చేసే 227 కిలోల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరిగి ఈ నెల 24న తాండూరు మండలం అచలాపూర్, గోపాల్ నగర్ మధ్య డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 6,17,000 విలువ చేసే 247 కిలోల నకిలీ విత్తనాలను పట్టుకుని కేసులు నమోదు చేశారు. అయితే ఇంతగా నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నా ఈ దందా ఆగటం లేదు. మంచిర్యాల జిల్లాలో మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూరు, భీమిని, కన్నేపల్లి, నెన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల రైతులు నిషేధిత గ్లైసిల్ BT3 విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 1,70,000 ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉండగా ఇందులో సగం విస్తీర్ణంలో గ్లైసిల్ పత్తి విత్తనాలు నాటుతున్నారు. గ్లైసిల్ పత్తి విత్తనాలైతే సులువుగా కలుపు నివారణకు, చీడపీడల బెడద తట్టుకునేందుకు రైతులు ఈ గ్లైసిల్ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు. గ్లైపోసిడ్ అనే గడ్డి మందు కొడితే పత్తి మొక్కలకు ఎలాంటి నష్టమూ లేకుండా గడ్డి మాత్రమే చనిపోతుందని దళారులు ప్రచారం చేయటంతో రైతులు ఈ నకిలీ పత్తి విత్తనాలని ఎగబడి కొంటున్నారు. ఇదే అదునుగా వివిధ కంపెనీల లేబుల్స్ వేసి లూజుగా 2,500 నుంచి 3,000 రూపాయలకు కిలో చొప్పున ఈ దళారులు రైతులకు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరానికి కిలో విత్తనాలు అవసరం కాగా జిల్లాలో ఏటా 20 కోట్ల రూపాయలకు పైగా నకిలీ పత్తి విత్తనాల దందా సాగుతున్నట్లుగా అంచనా. నకిలీ విత్తనాల దందాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దళారులదే కీలక పాత్ర. లోకల్ గా ఉన్న ఎరువుల వ్యాపారులతో చేతులు కలిపి గ్రామాల్లో ఏజెంట్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని దందా నడిపిస్తున్నారు. ఈ దందా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లోనే జరుగుతోందనేది బహిరంగ రహస్యమే. వారికి వ్యవసాయ, పోలీసు అధికారుల అండ ఉండటంతో నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడం జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్గా మారింది. ముఖ్యంగా ఈ దందాలో పోలీసులకు, వ్యవసాయ శాఖ అధికారులకు దళారులు లక్షల్లో ముడుపులు ముట్ట చెబుతున్నారనే ఆరోపణలున్నాయి. నకిలీ పత్తి విత్తనాలను కంట్రోల్ చేయాలంటే ఇప్పటి నుంచే అధికారులు నిఘా పెంచాలని, టాస్క్ ఫోర్స్ టీంలను రంగంలోకి దించి దళారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఏటా పత్తి మొదలు కాకముందు నుంచే నకిలీ విత్తనాల దందా జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం ఆలస్యంగా మేల్కొంటున్నారు. సీజన్లో అధికారుల దాడులు పెరిగే అవకాశం ఉండటంతో దళారులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. జనవరి నుంచి గ్లైసిల్ విత్తనాలను తీసుకువచ్చి గ్రామాల్లో నిల్వ చేసుకుంటున్నారు. ఏప్రిల్, మే నాటికి విత్తనాలను రైతులకు చేర్చుతున్నారు. అధికారులు మాత్రం సీజన్ ప్రారంభంలో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ అధికారులతో టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. అప్పటికే అంతా అయిపోవటంతో నామమాత్రంగా కేసులు బుక్ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.